శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో గోత్రం అంటే ఏమిటి, ఒకే గోత్రం ఉన్నవాళ్ళు వివాహం చేసుకోవచ్చా లేదా, ఒకవేళ గోత్రం తెలియకపోతే ఎలా అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏ ఏ మహాత్ములు నీ వంశంలో పుట్టారో ఆ వివరాలే ఆ మహాత్ముల స్మరణ గోత్రం అంటే. గోత్రాలు ఎలా వచ్చాయి అంటే భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. అవి ఒక వ్యక్తికి చెందిన వంశాన్ని గుర్తించటానికి ఉపయోగపడతాయి. గోత్రం అనేది ప్రాచీన కాలంలో ఋషులకు సంబంధించిన ఇంటి పేరుగా చెప్తారు. ప్రతి గోత్రానికి ఒక్కో ఋషి పేరు ఉంటుంది. అయితే త్రేతాయుగంలో శ్రీరాముని కాలంలోనూ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కాలంలోనూ ఈ గోత్రాల ప్రస్తావన ఉంది. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు గోత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో. ఉదాహరణకు భరద్వాజ గోత్రానికి భరద్వాజ మహర్షి పేరు పెట్టారు. కశ్యప గోత్రానికి కశ్యప ఋషి పేరు పెట్టారు. వివాహాల వంటి ముఖ్యమైన విషయాల్లో గోత్రాల గురించి తరచుగా ప్రస్తావిస్తారు. ఒకే గోత్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ఎవరు అంగీకరించరు. గోత్రనామాలు అనేవి రక్త సంబంధం లేని వ్యక్తుల మధ్య వివాహాలు జరిగేలా చూసేందుకు ఉపయోగపడతాయి. ఇక స్త్రీల విషయానికొస్తే, వివాహమైన తరువాత మహిళలు భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు. సగోత్రికులను వివాహం చేసుకోరాదు అంటారు. సగోత్రికలు అంటే ఒకే గుంపులోని వారు అని అర్థం. వారంతా రక్త సంబంధికులే కాబట్టి, వారంతా అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు వంటి వారే కాబట్టి వంశం సరిగా వృద్ధి చెందేందుకు సగోత్రికులను వివాహం చేసుకోరాదు అన్న నిబంధన సమాజంలో ఏర్పడింది. వివాహ సంబంధాల కోసం మన గోత్రం కాని ఇతర గోత్రికులకై అన్వేషించటం వెనుక ఇంత శాస్త్రీయమైన కారణం ఉంది. మన గోత్రం పేరు కలిగిన వారు ఎవరైనా మనకు పెదనాన్న, చిన్నాన్న, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మేనత్త వరుస మాత్రమే అవుతారు. అందుకే సగోత్రంలో అనగా తన గోత్రంలో పుట్టిన పిల్లను, పిల్లవాణ్ణి పెళ్లి చేసుకోవటం హిందూ ధర్మం ఒప్పుకోదు. సగోత్ర కన్యతో వివాహం అసలు కుదరదు. అసలు గోత్రం ఒకటైతే చాలు. ఇతర కులంలో పుట్టిన ఆడపిల్ల కూడా మనకు తోబుట్టువుతో సమానం. గోత్రం తెలియనప్పుడు మొదట మనం మన వంశం వారు, మన ఇంటి పేరు కలవారు, మన కులం వారు ఎవరో, మన పూర్వీకుల ఊరు ఏదో తెలుసుకోవాలి. ఆ ఊరికి వెళ్ళి మన కుటుంబం, మన పూర్వీకుల వివరాలు తెలుసుకుంటే మన వంశం, మన గోత్రం సులభంగా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.